మనం బైబిల్లో చదువుకున్నాం చాలాసార్లు. పాపంలో పట్టబడే స్త్రీని యేసుప్రభు కాపాడాడని. పాపంలో పట్టబడే స్త్రీని అందరూ తరుగుతున్నారని. కానీ ఈరోజు యేసుప్రభు ఉన్నా కానీ అసలు ముందు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే పాపంలో పడుతున్నారు. వాళ్ళే రాళ్ళేస్తున్నారు. మనము తప్పు చేయడం పెద్ద విషయం కాదండి. పాపం చేయడం గొప్ప విషయం కాదు. ఎందుకంటే ప్రతి మనిషి పాపే. రోమీయులు 3:23 ఉంది. ప్రతి మనిషి పాపి కాబట్టే దేవుడు మహిమను చూడలేకపోతున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే మనం తప్పులు చేస్తున్నాం. ఈరోజు మనం 10 మందితో తిరిగి అవి చేసి ఇవన్నీ చేసి చివరికి మనం నీతులు చెప్పడానికి వెళ్ళి ఒకరి ముందు కూర్చుంటున్నాం. మనకి ఒకరిని ఏలెత్తి చూపిస్తున్నాం. అని ఒకరు గుర్తుపెట్టుకోండి. మనం ఏలెత్తి చూపించి ఈరోజు మన తప్పులు చేస్తూ కూడా మనకు దొరకలేదు కాబట్టి ఎంతో మంది మన తప్పుడుగా చూపించి వాళ్ళని అవహేళన చేసి అవమానాలకు గురి చేసి ఇబ్బందులు పెడుతున్నాను. కానీ ఈరోజు చాలా మంది పరిస్థితులు వారికి మనంతా చేసే కర్మ రిటర్న్స్ బ్యాక్ అని అలాగా దేవుడు మళ్ళీ చూపిస్తున్నాడు. మనం చేసిన తప్పులకి మనం చేసిన అన్యాయాలకి మళ్ళీ మనం తిరిగి వస్తున్నాయి. మనకి రాకపోవచ్చు కానీ మన పిల్లలకు వస్తున్నాయి. మనకి రాకపోవచ్చు కానీ మన వల్ల మన పిల్లల తరాలు బాగుపడట్లేదు. చూడండి, ఎంతో మంది డబ్బులు సంపాదిస్తున్నారు కానీ సడన్ గా వాళ్ళు ఇలా మాయమైపోతున్నారు. అంటే ఇంతలో కలబడి అంతలో మాయమయ్యే జీవితం లాగా అలా మాయమైపోతున్నారు. ఆ డబ్బు అంతా ఎందుకు ఏం చేస్తున్నారు? అట్లానే తప్పు చేసిన వాళ్ళకి తీర్పుదో జరుగుతుంది. అన్యాయం చేయకుండా న్యాయం ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు ఇబ్బందులు జరుగుతున్నాయి. అది మన టెస్ట్ అనొచ్చు, పరీక్ష అనొచ్చు, ఇంకేమన్నా అనొచ్చు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రోజు మనం తప్పు చెయ్యాలి అనుకుంటే, ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇబ్బందులు పడతాం. వాళ్ళకి 10 రెట్లు చేస్తే మనకి 100 రెట్లు జరుగుతుంది. ఒకరి కన్నీళ్ళు ఎప్పుడూ మనకి శాపమే. ఒకళ్ళకి మనం చేసే పాపమైనా ఏ ఇబ్బంది అయినా మనకి అది శాపమే. అలాంటి దారిలోకి అసలు మనం కడుగు పెట్టకూడదు, ఆలోచన కూడా రాకూడదు. అలా వచ్చిందా మీ గురించి ఆలోచించద్దు. మీకు పిల్లల గురించి, మీ కుటుంబం గురించి, మీ వంశం గురించి ఆలోచించండి. అప్పుడు తెలుస్తుంది ఈరోజు ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నా అంటే ఆ రోజు మనం ఏదో ఒక తప్పు చేసి ఉంటాం. దానికి ప్రతిఫలమే ఈరోజు మనం అనుభవించేది. అలా అనుభవించకుండా ఉండాలి అంటే దూషించబాకండి ఎదుటివాడిని. నీతిగా ఉంటే నీతిగా బ్రతకండి, అన్యాయంగా ఉంటే మార్చుకోండి.